నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృషితో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 75,19 లక్షల రూపాయలు, రోడ్లు భవనాల శాఖ ద్వారా 30 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించిన షబ్బీర్ కామారెడ్డి అభివృద్ధికి సహకరించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఫోన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదలైన నిధులతో హమ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎఫ్డీఏ నిధుల కింద మరో 25 కోట్ల రూపాయలు, అదనంగా 20 కోట్ల రూపాయలు సిఆర్ఆర్ నిధుల కింద 32 కోట్ల రూపాయలు కూడా మంజూరు కానున్నాయని షబ్బీర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీటి సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కామారెడ్డిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని షబ్బీర్ స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రెస్ మిత్రులకు, కామారెడ్డి ప్రజలకు ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో హ్యామ్ అని ఏజెన్సీ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75 కోట్ల 19 lakhs 75 crores 19 lakhs రూపీస్ తో మనకు టోటల్ వర్క్స్ 42 వర్క్స్ 75 కోట్లు తో ఈ కామారెడ్డి కౌన్సిల్కు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసినందుకు, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 30 లక్షల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేసినందుకు ఈ రోజు మా కామారెడ్డి నాయకుల్లో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, సుదర్శన్ గారు మరియు సుధాకర్ గారు, ఇక అందరి పేర్లు, నోషి గారు, అందరు కూడా ఇవాళ మన పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క గారికి 75 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఆమెకు షాల్తో సన్మానం చేయడం జరిగింది. అలాగే మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా ఫోన్ ద్వారా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినాము. అదే కాకుండా ఇంకా కొద్ది దినాల్లో మనకు సిఎంఆర్ కదా సిఆర్ఆర్ ఫండ్ లో 25.5 crores, అలాగే ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ లాస్ట్ టైం మన దగ్గర కామారెడ్డి వచ్చిన ఫ్లడ్ దాంట్లో 20 కోట్ల రూపాయలది కామారెడ్డి అండ్ దానికి శాంక్షన్ రావడం జరిగింది, జరుగుతున్నది. ఇంకోటి కూడా సిఆర్ఆర్ 32 కోట్ల రూపాయలతో సిఆర్ఆర్ గ్రాంట్స్, అది కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ రోజు మాత్రం మాకు మంచిదనంగా 100 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి కలిపి 75 crores అండ్ 30 crores శాంక్షన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వంలో మంత్రి మండలికి, మరి ముఖ్యంగా సీతక్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పర్సనల్ గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ లిస్టు కూడా ఇవాళ శాంక్షన్ అయిన లిస్టు కూడా మేము మీడియా సోదరులకు ఇస్తున్నాము. దయచేసి మీడియా సోదరులు ప్రజల వరకు, ప్రజల దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం.